కృష్ణా జిల్లాల కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ న్యాయ పోరాటం చేస్తున్నారని చెప్పారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వంపై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ను తీసుకొచ్చి మాట్లాడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేదన్నారు. ఉద్యమం గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కానివ్వండి, అనేక హామీలు ఇచ్చి అనేక మాటలు చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. నిన్న మరి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కృష్ణా గోదావరి జలాలలో అన్యాయం జరుగుతుందనే రీతిలో మాట్లాడు. ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలలో ఈరోజు తెలంగాణ వాటా కోసం న్యాయ పోరాటం చేస్తూ, రాజకీయ పోరాటం చేస్తూ, న్యాయ పోరాటం చేస్తూ ఎక్కడ కూడా రాజీ లేని ప్రయత్నాలను చేస్తున్నాడు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని, భవిష్యత్తు లేదని నిర్ణయం తీసుకున్న తర్వాత బయటకు వచ్చి తోలు తీస్తా, నదీ జలాల మీద మాట్లాడతా అని చెప్పి పోయి మళ్ళా ఫామ్ హౌస్లో పడుకుంటాం. ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏమంటే ఈ జరిగిన అన్యాయం ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ముఖ్యమంత్రులు చేసిన అన్యాయం కన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అన్యాయం చాలా పెద్దదని చెప్పి కూడా మా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఆధారాలతో సహా నిరూపించడానికి అసెంబ్లీ పెడితే చాకగాని దద్దమ్మలాగా పారిపోవడం జరిగింది. ప్రతిపక్ష నాయకునిగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సిన నువ్వు ఫామ్ హౌస్లో తాగి పండుకొని అసెంబ్లీకి కూడా రావట్లేదు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నీ పాలనలో తెలంగాణకు నదీ జలాల విషయంలో అన్యాయం చేయకపోతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఇలా జగదీశ్వర్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నాం, రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో దమ్ముంటే కేసీఆర్ని తీసుకురండి, మాట్లాడించండి. ఇలా జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాలికల కోసమని కూడా ఈ సందర్భం